కదా ఇవాళ నేను చాలా మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక జల్దీనే చూసేద్దాం చలో ఇక దుమ్దా ముచ్చట్లు షురు మొత్తానికి ఎమ్మెల్సీ ఓట్ల ప్రచారం ఒడిసింది ఎక్కడోళ్ళక్కనే గప్ చూప్ సాంబార్ బుడ్డి లెక్క మారిపోయారు ఇక సోమవారం నాడే ఓట్లు అన్నట్టు ఈ ఓట్లు అందరికి ఉన్నాయి డిగ్రీలు చదివి 3 ఏళ్ళు దాటినోళ్ళే ఓటేసుడు ఉంటుంది అంటే చదువుకున్నోళ్ళు తెలివితోని ఆలోచించి ఓటేయాలన్నట్టు మరి ఈ ఓట్ల కథ ఏడదాకా వచ్చింది ఎట్లున్నది అట్లా అరుచుకుందాం మనం ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా శనివారం పొద్దుమీకి దాకా ప్రచారం జోరుగా నడిచింది ఎవరు చెప్పేది వాళ్ళు చెప్పిరు 4 గాంగనే మైకులు బంద్ అయిపోయినాయి ఆదివారం అంతా ఆలోచించుకొని సోమవారం నాడు ఓటేసుడే బాకీ ఉన్నది పొద్దుగాల 8 సంధి మాపటిల్లి 4-5 దాకా ఓట్లేయచ్చు అన్నట్టు మొత్తం 605 బూతులల్లా పోలింగ్ నడుస్తుందోళ్ళ అంత కలిపితే 4,61,806 మంది డిగ్రీలు చదివిన ఓటర్లు ఉన్నారు 52 మంది ఏమో పోటీకి దిగుతుర్రు అసలు ఓట్లు ఎట్లుంటాయి ఎట్లా ఓటేసుడు ఉంటది ఇవన్నీ మీకు చెప్పాలి ఏ చదువుకున్నోళ్ళేనాయే వాళ్ళకి అన్ని తెలుసుతి సపరేట్ గా చెప్పుడు ఎందుకని అనొద్దు చదువుకున్నోళ్ళు కూడా అప్పుడప్పుడు తెలుసో తెలియకో తప్పులు చేస్తారు అందుకే ప్రతిసారి చెల్లని ఓట్లు కూడా మస్తు తెలుతున్నాయి అయితే ఈ ఎలక్షన్లల్లో ఎమ్మెల్సీ క్యాండిడేట్లు పార్టీల తరపునే నిలబడతారు కానీ వాళ్లకు మొన్న జరిగిన ఎలక్షన్ల లెక్క పార్టీ గుర్తులుండయి ఖాళీ పేర్లే ఉంటాయి ఈవీఎం మిషన్లు అయితే అసలే ఉండయి గిటకలు ఒత్తుడు ఉండదు వెనకట కదా బ్యాలెట్ పేపర్లల్లా వేసినాం చూడు గట్ల బ్యాలెట్ పేపర్ ఉంటది అందులో క్యాండిడేట్ల పేరుంటది అన్నే నంబర్ వేయాలన్నట్టు పోలింగ్ బూతులకు పోంగానే ఆఫీసర్ మనకు ఒక బ్యాలెట్ పేపర్ పెన్ ఇస్తాడు ఆ పెన్నుతోనే ఓటేయాలి నా జేబులు ఉన్న పెన్నుతోనే ఎత్తా క్యామలింకుతో రాత్తా నాకు గింటుమెంట్ అంటే నడవది అగర్సే అట్లేసిన ఓటు చెల్లకుంటైతది అన్నట్టు అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్లల్లా ఎవరికొకరికే ఓటేసి ఉంటది కదా కానీ ఓట్లల్లో మాత్రం గట్లుండదోల్లా ఒక ఓటరు ఎంత మంది కన్నా ఓటేసుకోవచ్చు అది మీ ఇష్టం నీకు ఇదేం కథరో అనిపిస్తుంది కదా గదే మరి ఎమ్మెల్సీ ఓట్ల స్పెషాలిటీ ఫస్ట్ మీ మనసులో ఎవరైతే ఎమ్మెల్సీ అయితే మంచిగా అనిపిస్తుందో వాళ్ళ పేరు పక్క పొంటి ఇచ్చిన డబ్బాలో 1వ నంబర్ వేయాలి ఈయన కూడా మంచోడే కదా ఈయన కూడా అయితే మంచిదే పాటు అని అనిపిస్తే 2వ నంబరు 3వ నంబరు 4వ నంబరు ఇట్లా నంబర్లు వేసుకుంటూ పోవచ్చు కానీ 1వ నెంబర్ మాత్రం కంపల్సరీ వేయాలి కడుమోళ్లకు వేయకుండా నడుస్తుంది కానీ అటెనక బ్యాలెట్ పేపర్ను మళ్ళీ మడత పెట్టి బాక్సులు వేస్తే మీ ఓటు పడ్డదన్నట్టే యోగింత కథ ఉంటది అయితే ఈడ మీకు ఒకటి చెప్పాలి ఎమ్మెల్సీ అంటేనే పెద్దల సభకు పోయేటోళ్ళు ఆడ మాట్లాడేటోళ్ళు ఆ పెద్దల సభ లెక్కనే ఉండాలి చిల్లర సభ లెక్క మారద్దు అంతేనా కాదా అదీగాక చదువుకున్నోళ్ళ గురించి నౌకరు లేనోళ్ళ గురించి ఉద్యోగాల మీద సభలో మాట్లాడేటోళ్ళు కావాలి డిమాండ్ చేసేటోళ్ళు కావాలి అందుకే ఆదివారం బాగా ఆలోచించి ఎవరైతే మనకు ఎమ్మెల్సీ అయితే మంచుకుంటుందో వాళ్ళకి 1వ నెంబర్ రాసి ఓటేయర్రి ఏ మాట కా మాటేనోళ్ళ కొన్ని సినిమాలల్లో దొంగతనాల సీన్లు ఏమన్నుంటాయి అసలు ఇక హీరోనే సినిమాల పెద్ద దొంగోడైతే ఇక ఈ సీన్లు ఇంకా మస్తు వండుతాయి దొంగతనం కోసం ఆ హీరో చేసే సర్కస్ ఫీట్లు జంపింగ్లు చేజింగ్లు అబ్బబ్బబ్బబ్బబ్బా చూస్తున్నంత సేపు పర్షాన్ అనిపిస్తుంది హీరో దొంగతనాలు చేస్తుంటే సినిమా చూస్తున్న జనాల పైకి గూస్ పింపులు వస్తుంటాయి సీటీలు కొట్టుకుంటా సంబరపడుతుంటారు ఇప్పుడు ఈ దొంగతనాల తెరవుకు ఎందుకు అయినా అంటే సినిమాలను మించిన దొంగతనం జరిగింది మీరు చూసి తరించాలి నేనేం మాట్లాడా సినిమాలకు మించిన సీన్ ఇది చెప్పుడు కంటే చూస్తేనే మస్తు మజా వస్తుంది మొత్తం చూడురిగా అబ్బరి బిడ్డ అసలేం తెలివి ఏం సాహసం ఏం ఫీట్లు లారీ మీద 2 మనుషులు అంట్లున్న మాళ్ళు కింద పడేసిరు స్వారీ మనుషులు కాదు దొంగలు ఇక వెనక వీళ్ళ సోపతిగాడే బండి మీద వస్తుండు ఆ బండి మీద వీళ్ళిద్దరు ఎంత జాగ్రత్తగా దునికి కూర్చున్నారో చూడు ఒకలెనుకొకలు లారేమో అటే పోయింది వీళ్ళేమో మాలు పట్టుకపోయిరు అసలు సినిమాలను మించిన సీన్ కదా అసలు నన్ను అడిగితే సినిమాలను చూసి నేర్చుకున్నారా లేకుంటే ఇసొంటోళ్ళను చూసి సినిమాలలో దొంగతనం సీన్లు పెడుతుర్రా నాకు ఇప్పుడు ఇదే పెద్ద డౌట్ అనుమానం కొడుతుంది ఏ మాట కా మాటేనోళ్ళ పేరుకు దొంగలే గాని వీళ్ళ ఫీట్లకు దొంగ సొమ్ము కోసం వీళ్ళ తెగింపుకు మాత్రం తారీఫ్ చేయబుద్ధి అవుతుందోలా కానీ చేసింది లఫూడ్ ఫని కాబట్టి రాను మనుషులు ఎంత అద్మానం తయారవుతారంటే షిషి ఘోరం అంటే ఘోరం ఖాళీ పీలి బీపీలు పెంచుకునుడు సాటి మనిషిని దుష్మన లెక్కనే చూసుడు ఏంది అసలు మెదట్ల పురుగు మెసులుతుందా లేకుంటే పెండు ఉంటుందా అర్థమే కాదోల్లా పిస చేస్తుంటారు వెనక ముందు ఆలోచించకుండా మందిని గోస ఉచ్చుకుంటారు పానాలు కూడా తీస్తారు అగో గా బెంగళూరులో చూడుర్రి
కొందరు కంతిరిగాలు ఎంత పని చేసిరో నాకైతే గజ్జు గజ్జు మనదొల్లా చూడురు మీరైతే. వీళ్ళ కంతిరేషంకున్న వాడెత్తు మరి అద్మానం అంటే అద్మానం. అటు 2 కాళ్ళు ఉన్నాయా చూడురిగా. అయ్యో బ్రేకులు ఫెయిల్ అయినే కావచ్చు, కారునికి చక్కగా తిప్పరాలే కావచ్చు, అందుకే టక్కర్ చేసిందని అనుకునేరు. కాదు కాదు, అసలు కథ ముంగటున్నది చూడురిగా. అర్థమైందా? ఇడ 2 బ్యాచ్లు ఉన్నాయి, తెల్ల కారున్ బ్యాచ్, ఈ కారున్ బ్యాచ్ ఇంకోటి. 2 బ్యాచ్ల నడుమ ఏదో పాత పగులు ఉన్నట్టున్నాయి. ఇగో గిట్ల కాళ్ళతోనే సంపుకునే కాడికి పోయిర్రు. ఓష్ని ఎంత పనైపాయిరా, గింత ఘోరంగా గుద్దిరేంది. అయ్యయ్యో, కామస్కన్ డాక్టర్ అన్న పిలుస్తలేరు, అంబులెన్స్ కన్నా ఫోన్ కొడతలేరు. ఎవరు కొట్లాట వాళ్ళదే, ఎవరు కోపాలు వాళ్ళే అన్నట్టు. ఇది ఏడ జరిగింది అనుకుంటారు? ది గ్రేటెస్ట్ కర్ణాటక రాష్ట్రం ఉడిపిలో జరిగిందట. అసలు మనుషుల పానాలకు విలువ లేకుండానే అవుతుందో రాను రాను. అరే కోపాలుంటే ఈపు మీద ఒకటి గుద్దాలి, కూర్చొని మాట్లాడుకోవాలి, గంతేగాని కాళ్ళతో దొక్కి సంపుడు, కత్తలతో ఓడ్చుకునుడు గిదేం కథ, గిదేం తరీకా. అవును, ఏం కూరలా మీ ఇంట్లో? మా ఇల్లు ఆదివారం రానే వచ్చే. ఇంకేంది, కోడికూర దంచుడేనా? అయితే కోడికూర కాయస్ చేసేటోళ్ళంతా ఆహనా పెళ్ళంట సినిమాల కోట శ్రీనివాస్ సార్ చేసిన సీన్ యాద్ చేసుకుంటారు, ప్రాక్టికల్గా పాటిస్తారో కానీ ఎట్లనే పెట్టి గా వీడియో ఫాలో అయితేనే మంచిదిగా. ఎందుకంటారా, మళ్ళా కోడి కొండెక్కి కూసుందట. చూడురు ఎంత మీదకి ఎక్కిందో, ఎప్పుడు దిగుతుందో ఆడికెళ్ళి. కోడికూర రేటు కొండెక్కినప్పుడల్లా ఆ సీన్ యాద్ చేసుకుంటే ఎవరికి వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు కోడికూర తినాలన్న కోరికను. ఇంతకీసారి ఎంత రేటో తెలుసా? 3 సెంచరీ దాటిందట. లేటెస్ట్గా మొన్నటిదాకా ఎండ దెబ్బ కొట్టే కదా, డైరెక్ట్గా కొట్టింది కోళ్ళ మీదనే గాని ఇండైరెక్ట్గా అది మన సంపాదన మీద. కోడికూర తినాలన్న కోరిక మీద కొట్టినట్టే. నిన్న మొన్నటిదాకా 220, 250 నడిచింది. ఇక ఇయ్యాలటి సర్ది 280, 300కు చేరిందట. తోలుడవికి అమ్మే స్కిన్లెస్ చికెన్ రేటు. అగో అట్లెందుకైంది? 4-5 రోజుల సంది వానలు కొట్టి చల్లబడనే పడే కదా, ఇంకా ఎండలెక్కడి, ఎండ దెబ్బలెక్కడి అనుకుంటురేమో. మొన్నటిదాకా కొట్టిన ఎండల ఎఫెక్ట్తోనే ఇప్పుడు రేట్లు పెరిగినాయి. మళ్ళా కోళ్ళు పెరగాలి, అమ్మకాలు తగ్గాలి, అప్పుడు రేట్లు దిగి రావాలి. ఇక అదంతా కావాలంటే మినిమం ఇంకో 15-20 రోజులు పడుతుంది అంటారు కోళ్ళ ఫారాలలో. పాపం కోడికూర 3 సెంచరీ కొట్టే వరకు చికెన్ సెంటర్లకు గిరాకీ తక్కువైతుందంట. 20 కిలోలు అమ్మేటోళ్ళు 10 కిలోలు, 50 కిలోలు అమ్మేటోళ్ళు 30 కిలోలే అమ్ముతురట. కాబట్టి చెప్పగల ముచ్చట ఏందంటే, 4 రూపాయలు మిగిలాలంటే 4 వద్దులు కోడికూర మీద కాయసి తీసి పక్కకు పెట్టుర్రి అన్నట్లు. కోడేగాదుల్లా దాని గుడ్లు కూడా కొండెక్కినాయట. మొన్నటిదాకా 5 రూపాయలే ఉండే, ఇక ఇప్పుడు 6, 6.5 నడుస్తుంది. ఇక గవ్వంటే ఆపే వశం కాదనుకో. మొత్తానికి అది కోడికూర కథ. ఎగ్గిబుల్లా ఇయాల్టిదో నా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్.